సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 2వ అధ్యాయము 2వ వచనం. బలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ నెలలో చివరి దినాలలోకి నడిపించారు. మీకు స్తోత్రములు. నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించాయి. అందును బట్టి మీకు స్తోత్రములు. అయినా మేఘాలను కదిలించండి, బలమైన వర్షాలు పడినట్లుగా మీ కృపను దయచేయండి. నదులు, చెరువులు, వంకలు, వాగులు, బోర్లలో నీటి మట్టం పెరుగుటకు మీ కృపను దయచేయండి. పొలము కలిగిన ప్రతి రైతు పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు, విత్తనాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. కన్నీటితో విడుచువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును అన్నారు. అయ్యా, ప్రతి పంటను మీరు ఆశీర్వదించారు. రాజయ్య డ్యూటీని దీవించారు, మీరు క్షేమంగా నడిపించారు. మీకు స్తోత్రం. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పట్టణం గనక పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సంఘమును గురించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సాక్ష్యమిచ్చుచున్నాడు. బలు రక్కసి చెట్లలో ఒలీ పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. మనము గత దినాలలో కొంత ధ్యానం చేశాం. రక్షించబడిన పిల్లలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఈ భ్రష్టమైన లోకములో, లోకం వైపు, లోకాకర్షణ, లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలి. దేవుడు మనలను పరిశుద్ధులగుటకే పిలిచాడు కానీ అపవిత్రమైన కార్యములు చేయుటకు పిలవలేదు. యోసేపుని గురించి ధ్యానం చేశాం. యోసేపు జీవితములో లోకస్తురాలు ఎలాగైనా యోసేపును లోకంలో కలపాలని ప్రతి ప్రయత్నం చేసినను మనం చదువుతున్నాం కదా, అతడు ఆమె మాట విన్నవాడు కాడు. అన్యాయమైన నిందను అనుభవించాడు. అందరూ చూస్తుండగానే యోసేపును అందలను ఎక్కించాడు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా ప్రభుని ఎవరు చూడడు. శక్యమైతే మీ శాతనైనంత మట్టుకు సమస్త పరిశుద్ధులతో సమాధానముగా ఉంటూ పరిశుద్ధతను కాపాడుకోవాలి. దానియేలు కూడా ఆహార విషయంలో ప్రత్యేకించుకున్నాడు కనుకనే దానియేలు బబులోనులో ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. కనుక బలు రక్కసి అనగా ఈ లోకము ఒక తుప్పల లోకంలో మనం ఉన్నాం, కంపల లోకంలో మనం ఉన్నాం. కానీ ఈ బలు రక్కసి అయిన లోకములో మన ఆధ్యాత్మిక జీవితంలో
ఎక్కడా చిక్కుకొనకుండా ఒలి అంటే తెలుపు, ఒలి పద్మము వలె నాకు కనబడుచున్నది అన్నారు. పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి ఏమంటున్నాడంటే, మీరు వక్రమైన జనము మధ్య జీవవాక్యము చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నారు. కానీ చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితములో వారు ముందుకు సాగలేక లోకం వైపుకు తిరుగుతూ ఉన్నారు. వారిని బట్టి నేల శపించబడింది, గచ్చ పొదలు, ముళ్ళ తుప్పలు లేచాయి. అంతవరకు లేవు. దేవుడు ఆదాము హవ్వలతో ఏం చేశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనములో, ఒకే వచనములోనే 7 మాటలు మనకు దొరుకుతాయి. దేవుడు వారిని ఆశీర్వదించెను, మొదటి మాట. రెండవ మాట, మీరు ఫలించి. మూడవ మాట, అభివృద్ధి పొంది. నాలుగవ మాట, విస్తరించి. ఐదవ మాట, భూమిని నిండించి. ఆరవ మాట, దాన్ని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో ఏలుడి. 7 మాటలు. కానీ వారు దీవించబడ్డారా? వారు దీవించబడలేదు. వారు శపించబడ్డారు. తోటలో నుండి దేవుడే వెలివేశాడు. ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు. కానీ ఆదాము ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ఎక్కువగా ఆదాము? ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు ఆదాము? భార్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ముందే చెప్పాడు కదా దేవుడు, ఈ తోటలోని చెట్లన్నిటి ఫలాలలో మీరు తినవచ్చు అన్నాడు. అదిగో అక్కడికి వెళ్ళాకండి అన్నాడు. డేంజర్ బోర్డు కూడా పెట్టాడా? దేనినైనా తినండి అన్నాడు. మీరు జీవవృక్ష ఫలములు తిన్నారా అన్నప్పుడు ఏమన్నాడు ఆదాము? ఏమన్నాడు దాసుబాబు? ఏమన్నాడు? తిన్నానన్నాడా? ఇదిగో నీవిచ్చావే, చూసారా? ఆనాటి నుండి నేటి వరకు మానవుడు తన భార్య ఇంటిలో గొప్పగా చేసిందనుకో, ఇదంతా నా భార్య వల్ల అండి అంటారు. ఒకవేళ తిప్పలో పిల్లలు తప్పులు చేశారనుకోండి, ఏ పెంపకం నీ పెంపకం అంటారు. చూసారా? ఇద్దరికీ చెప్పాడు. ఎందుకంటే ప్రతిరోజు చల్లని పూట ఏం చేస్తున్నాడు దేవుడు? వారితో సంచరించి వారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు మహిమ వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నారు. దేవునితో చక్కని సావాసం కలిగిన వారుగా ఉన్నారు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు అడిగాడు, ఆదామా నీవెక్కడ? ఏమంటున్నాడు? నీ పిలుపు విన్నప్పుడు నేను చెట్ల చాటున. ఏంది? ప్రతిరోజు ముగ్గురం కలిసి ఆ తోటలో సంచరించే వాళ్ళమే. దిగంబరులని మీకు ఎవరు తెలిపారు? ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించాడో మానవుడు,
శపించబడ్డారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనములో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. చదువు రాజా 7:24. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు వాటి చొప్పున చేయు ప్రతివాడు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, వేయబడెను గనక పడిపోలేదు. కారణమేమి? ఆ వ్యక్తి క్రీస్తు మాట విన్నాడు. ఆదాము ఎక్కువగా భార్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే యోబు అన్నాడు కదా, ఆదాములాగా నా రొమ్ములో నేను పాపము దాచుకున్న ఎడలా నేను దేవుని దృష్టికి వేషధారణగుదును అన్నాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33, 34 వచ్చిన. ఆదాము చేసినట్లు పరమందున్న దేవుని దృష్టికి. ఈ దినాలలో ఎంతమంది వేషధారులుగా ఉండి పరిశుద్ధులమని సమాజంలో జీవిస్తున్నారు. అంతరంగములో, హృదయములో కపటము దాచుకొని పరిశుద్ధులుగా కనబడుతూ ఉన్నారు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల వల్లే వీధి మూదలలో టీ తాగుదాం, ప్రార్థన చేస్తా ఉన్నా, యేసు ప్రభువా ఈ టీని నీ రక్తంతో జీవితాలు ఒక్కంది సరిగ్గా ఉండదు. సరే, సమాజ మందిరములలో, వీధి మూలలలో భక్తాదులు అనిపించుకోవడానికి నానా పాటలు, నానా ఫీట్లు పడుతూ ఉన్నాయి. చూసారా, యోబు ఒక్కడే ఆదాము జోలికి వెళ్ళాడు. నేను ఆదాములాగా నా హృదయములో పాపము దాచుకున్నాయ, నేను దేవుని దృష్టికి వేషధారి. ఈ దినాలలో ఎంతమంది పైకి భక్తి గల వారి వలె ఉండి జీవిస్తూ ఉన్నారు. అవసరానికో అక్కరకో దేవుని వాడుకుంటూ ఉన్నారో, అలాగైతే దీవించబడ్డాయి. అందుకని దేవుడే, ప్రేమ కలిగిన దేవుడే తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టి, ఆదికాండం 3వ అధ్యాయము 24 వచ్చింది. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి. కయ్యూను ఎందుకు వెళ్ళగొట్టాడు? అక్రమము. పైగా దేవునికే దురుసుగా జవాబిస్తున్నాడు. నేనేమైనా కావలవాన్నా అంటున్నాడు. చూసారా, అక్రమస్తులే దురుసుగా మాట్లాడతారు. తమ లోపాలు ఎక్కడ కనబడతాయో అని. బలురక్కసి చెట్లలో నా ప్రియురాలు ఒలీ పద్మం వలె కనబడుచు. విశ్వాసి జీవితంలో
ముళ్ళమయమైన ఈ భ్రష్ట లోకములో నీ ఆధ్యాత్మిక జీవితములో నువ్వు విశ్వాసిగా కొనసాగాలి. ఎందుకు? 3వ అధ్యాయము 17వ వచనం, ఆదికాండం 3:17. ఆదాముతో నీవు నీ భార్య మాట విని. ఇంకొక ఆయన వస్తాడు, రెండో ఆయన. ఎవరైనా? రెండో ఆయన. ఇదే వరుసలేకే ఇదే వరుసలేకే ఇంకొక ఆయన వస్తాడు. ఎవరు? నీ భార్య మాట విని అన్నప్పుడు ఎవరు వస్తారు? గట్టిగా చెప్పాలి. అననీయ సప్పీరా. ఇంకా అబ్రహామే మొదట. దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. భార్య మాట విని ఈరోజు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి? ఇస్మాయిల్ ద్వారా చూసారా? చెప్పాడేమోలే, నా వయసు పండిపోతూ ఉంది. చూసారా? భార్య మాట విని ఇప్పుడు యుద్ధాలే జరుగుతూ ఉన్నాయి. భార్య మాట విని ఇంకొకడు. ఇప్పుడు ఎవరు వస్తారు? అహాబు వస్తారు. అహాబు వంటి వాడు ఎవడును లేడు అంటుంది బైబిల్. చూసారు? భార్య మాట విని. తర్వాత మన బైబిల్ అమ్మ చెప్పింది కదా, ఏం చెప్పింది? అననీయ వాళ్ళు కూడా అమౌంట్ వచ్చినప్పుడు ఇద్దరు తెలుసా తెలియదా? పొలం అమ్మినప్పుడు అమౌంట్ వచ్చినది ఇంట్లో పిల్లలకు కూడా. అజ్జుడు భార్య ఎరుక్కోకుండా అతను దాచిపెట్టాడు, ఆమె ఎరుక్కోకుండా ఆమె కూడా దాచిపెట్టింది, భర్తకి ఎరుక్కోకుండా. చూసారా? మీరెందుకు మోసపుచ్చారు? పరిశుద్ధాత్మ. చూసారా? నష్టం. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్ సెలవిస్తాం. మీరు ఫలించుడి, మీరు విస్తరించుడి, మీరు లోపరుచుకొనుడు అంటే 3వ అధ్యాయం 17వ వచనంలో నీ నిమిత్తము నేల శపింపబడింది. నీ నిమిత్తము. విశ్వాసి, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ భ్రష్టమైన లోకములో మనం ఎలాగుంటాం? ముళ్ళ తుప్పల్లో పడిన జీవితమా, ముళ్ళ తుప్పల్లో మెరిసే జీవితం? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నీ నిమిత్తము ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. అది వరకు ఏ పొదైనను ఏ చెట్టైనను లేదు అని మనం చూస్తాం. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితం. అకాను బట్టి కుటుంబం ఏమైపోయింది? శపించబడి. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితం. మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగాలి. నీ నిమిత్తం. కారణం ఏమంటే నువ్వు దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వని ఒక ఆయన ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యాన్నే పోగొట్టుకున్నాడండి. ఎవరి మాట విని? ఎవరి మాట విని? మా రాజయ్యని అడుగుదామంటే అలసిపోయి ఇచ్చాడు. అందుకని నేను అడగను. ఆయన డ్యూటీ చేసి వచ్చాడు. జనుల మాట విని సౌలు
ఏం చెప్పాడు దేవుడు? అమాలేకీయులను భూమి మీద ఉండకుండా తుడిచివేయి అన్నాడు. కానీ ఏం చేశాడు? మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23, 24 వచ్చింది. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయని సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనులకు దడసి వారి మాట. అది చూసారు, మన ప్రభు మాట వినాలి. మనకి ఎదవ జ్ఞానం ఎక్కువ, మనకు ఎదవ జ్ఞానం ఎక్కువ. ఆ కుండల దగ్గర కానా వివాహంలో శిష్యులతో ఏమని చెప్పాడమ్మా? శ్వేత, సాగిబండ శ్వేత, ఏం చెప్పాడు? ఆ కుండలకు అంచుల మట్టుకు మనకి ఎదవ జ్ఞానం ఏమి చేసి అట్లా అనొచ్చు కదా, అంత ఓపికనా? ఇప్పుడు అంతా మినరల్ వాటరే, జనరల్ వాటర్ పోయింది చూసారా. అందుకని ఎముకలు పుట్టుకొని ఇరిగిపోతుంది. ఎందుకు? అసలైన వనరులు దాంట్లో ఉండడం లేదు. జనుల మాట విని ప్రభు మాట వినాలి. మరియ కూడా ఏమనింది? మీరు ఆయనతో చెప్పినది అమ్మ దగ్గరికి పోతే, వేలాంగినికి పోతే చూసారు. నాకు కూడా ఆఫర్ ఇచ్చినాడు మా ఎర్రగుంట్ల పాస్టర్. అందరు పాస్టర్లే పోతున్నారు, నన్ను స్పెషల్గా రమ్మన్నాడు. ఎందుకంటే మా సహవాసము 30 సంవత్సరాల నుండి ఎర్రగుంట్లలో మన్నా చర్చి పుష్పరాజ్ అని మంచి స్పెషల్ బస్సు ఆర్డర్ ఇచ్చినాడు. మీరు రండయ్య గారు సంకలపిల్లి మాదిరి మీరుంటే మాకు బాగుంటుంది అన్నాడు. అన్నీ ఆయనే, ఇంటికాడే 2 పొట్టేళ్ళు కోసి అన్న ఈసు నేను రాలేనని చెప్పేసి. చిన్నప్పుడు ఈ కోన నుండి సున్నపురాలు మద్రాసు పోయేటి. అప్పుడు మా మిత్రులు అడిగేవారు, మద్రాసు చూసేకపోదామురా అని. నేను రానురా, అక్కని చెప్పేకైతే వస్తాను, చూసేకైతే రానురా అనేవాడిని. చూసారా, లారీలలో రక్షింపబడిన దినాలలో. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మీతో చెప్పున్నది అంతే. ప్రభు చెప్పినది చేస్తే మనం దీవించబడతాం. మనకు అనేకమైన ఆలోచనలు. ఎప్పుడైతే వారు అంచులు మట్టుకు నింపబడి వారు తీసుకుని వెళ్ళారో నీళ్ళు ఏమైనాయి? మధురములాయను. లూకా సువార్తలో కూడా బోధకుడా రాత్రంతా ప్రయాసపడితిమి, మాకేమియు ఆయనను ఇప్పుడు అదొక్కటి లోబడితే చాలు. మనం అన్నీ చేస్తాం కానీ అదొక్కటి అడబాకు. మారు మనసు అనబాకు, బాప్తీసం అనబాకు. ఈరోజు దివ్య దేవుని స్తోత్రం వచ్చేసింది. ఒకసారి తప్పట్లు కొట్టండి. మన పిల్లలు చిన్నగా వస్తూ ఉన్నారు. అరుణ ఉద్యోగానికి వెళ్ళి అట్లా ముఖం మీద చల్లుకొని మళ్ళీ ప్రార్థనకు వచ్చి కూర్చుండేది. ఇప్పుడు ఆ స్థానంలో ఇప్పుడు ఎవరున్నారు? చెప్పాలరా, ఇప్పుడు ఎవరున్నారు? బత్తల దేవదాసు. మర్చిపోయినావు నువ్వు అసలుకు. ఆయన
సంసార బాధ. ఏం బాధ? పెళ్ళి కానప్పుడు కానీ సూత్సంలే అనేవాడు. అనే రాజా మాకు కూడా పెళ్ళిళ్ళు కానీ ఎప్పుడు దూరుకొనే ఉంటారని. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో అంటున్నాడు. చూసారా పాపం, అట్లా మొక్క మీద నీళ్లు చల్లుకునే కూడా అవకాశం ఉండదు. బుధవారం శనివారం అయినకు పరిగెత్తాట. చూసారా, నేను బస్సులో చదువుకునేవాడిని, స్కూల్ బస్సులో. బుధవారం అంటే బైబిల్ నుండి బైబిల్ వేసుకొని ఆ బస్సులో చదువుకొని ప్రభువా ఏం చెప్పాలి అని సిద్ధపడి దాంట్లో పెట్టుకొని మళ్ళీ పిల్లలు వదిలిపెట్టి మళ్ళీ కొడికి జరిపించేవారు. ఏ రోజుగా నేను అలసిపోయినాను అనే పదము నా జీవితంలో ఉండదు, రాదు కూడా. శ్వాస జీవితంలో ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంది అంటుంది బైబిల్. అప్పుడప్పుడు మా దాసుబాబు అంటుంటాడు, ఇదిగో శనివారం చెప్పమంటావా ఆదివారం చెప్పమంటావా అంటాడు. అప్పుడు చెప్తాను, బాబు శనివారం పాటలు పాడి ప్రార్థన చేసుకోండి, ఆదివారం ఒక్క ప్రసంగం చాలు దాసుబాబు అనేవానే కాదు. అన్నానా లేదా? అన్నానా లేదా? అది ఎందుకంటే ఇది దేవుని సంఘం, మనుషులది కాదు. మనుషులదైతే మనిషి లేడు ప్రార్థన లేదు అనే పదం వస్తుంది. ఇది జీవం గల దేవుని సంఘం, దీనికి దేవుడు నాయకుడు. అందుకే చెప్తూ ఉంటా, ఎవ్వరు రాలేదనుకో కృపమ్మ తలుపు తీసి మోకాళ్ళుని ప్రార్థన చేసి ఆమెనని ఎల్లల్లా కానీ దానం లేడు ప్రార్థన లేదనే పదం ఉండకూడదు. అది యేసు ప్రభువును అవమానపరిచినట్టు గుర్తుపెట్టు. కనుక యేసు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు రాజా? ఎక్కడ 2-3 కూడి నా నామమున వారి మధ్య నేను ఉంటాను. కనుక ఆదాము భార్య మాట విన్నాడు, అబ్రహాము దేవుని మాట భార్య మాట విన్నాడు, అహాబు దేవుని మాట విన్నాడు, అనానీయ సప్ఫీరాలు కూడా ఒకరి తెలుకోకుండా చాలా నష్టపోయారు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. యేసు ప్రభు వారు అన్నారు కదా, యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. 2వ మాట యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోనూ తిరుగుచూ ఉన్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము, వారికి భయపడకుము. యెహెజ్కేలు ఎక్కడున్నాడంట? బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను. ఇంకొక మాట 3వ వచనం నుండి నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలుల యొద్దకు నిన్ను పంపించు. నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉండి వారి యొద్దకు నిన్ను పంపుతూ ఉన్నా. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా
ఎన్ని రకాల మనుషులు ఇక్కడ? 7 రకాల మనుషుల మధ్య ఉన్నాడు యెహెజ్కేలు. అన్ని రకాల మధ్య ఎలాంటి వారంటే ఇశ్రాయేలీలో సిగ్గుమాలిన వారు, కఠిన హృదయులు, తిరుగుబాటు చేయువారు, బ్రహ్మదండి చెట్ల వంటి వారు, ముళ్ళ తుప్పలలో ఉండువారు, తేళ్ల మధ్య ఉండువారు, వారు నా మాట వినని వారు గర్విష్ఠులు. వారు విన్నా కానీ వారి మధ్యలోనూ ప్రకటించు, నీ బాధ్యత అది. సరే, ఇది నాలలో హెచ్చరించిన, ఖండించిన, బుద్ధి చెప్పిన ఈరోజు మనసంతా మా మీదే పెట్టుకున్నాడు, మా గురించే అన్నాడు. ఇప్పుడు పంటలు అయిపోయినాయి కదా, మా దర్శనం మాకు ఆదివారం ఇంకో పోలో 1 గంట కూర్చోవచ్చు కదా, కూర్చోడు. చూసారా ఎట్లా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతాం మనమంతా ఒకటి కనుక చెప్తున్నా. ఇంకొకటి, నా కుటుంబానికంటే సంఘములోని కుటుంబానికి ఎక్కువగా నేను ప్రాధాన్యత ఇస్తాను. నా సొంత అన్నల ఇంటికి కూడా నేను పోక 1 సంవత్సరం అయింది. కనీసం ఆ మధ్యలో కూడా పోను. ఎందుకు? అల్లల్లో వాళ్ళ మార్పు రావాల. ఏమని? మా వంశంలో ఒకడు దేవుని సేవ చేస్తున్నాడు, మేము ప్రోత్సాహకరంగా ఉన్నాం. దేవదాస్ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళింటాను, రాజా ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళింటాను, అన్నిసార్లు నా తోబుట్టువుల ఇంటికి కూడా వెళ్ళలేదు నేను. సరేనా? సంఘానికి వచ్చేవాళ్ళు నాకు ముఖ్యం, బయటలతో నాకెందుకు? నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నా, ముళ్ళ తుప్పలో ఎక్కడో సాటని గాయము చేయందే వారు సంతోషపడరు. ఎక్కడో ఒక సాట నిన్ను గిల్లందే వారికి నిద్ర రాదు. ఎదుటి వారికి హాని కలిగించందే వాడి నిద్రపోడు. అట్టి ప్రజల మధ్య నేను ఉంచుతూ ఉన్నాను. శ్వాస జీవితములో ఇవి ధ్యానిస్తూ ఉంటే ఒక ధైర్యం అండి. రాత్రిపూట 12 కూర్చుంటే 4 అయిపోతుంది. ఇంకా ఒక వచనానికే నువ్వు తిరుగుబాటు జనుల మధ్య ఉన్నావు. ఇదిగో వారికి భయపడకు, నేను నీతో ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు. లేదంటే 18వ వచనమును యాజకుల యొద్దకు కానీ ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నందున వారు నీపైని జయము పొందజాలరు. బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ చెట్లు, కఠినమైన మనుషులు, ఎంత చెప్పినా కూడా మార్పుకు రాని మనుషులు.
ఆయన అంటున్నాడు, వారు విన్నా వినకపోయినా నీ బాధ్యత మాత్రం ప్రకటించు. సౌలుతో కూడా అదే కదా. సౌలును పౌలుగా మార్చిన తర్వాత, నేను నీకు తోడై ఉన్నాను, ధైర్యముగా చెప్పు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 9వ వచనం. ఈ పట్టణములో నాకు బహుజన సమూహము ఉన్నది. తొమ్మిదవ వచనం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, ఎవడును నీ మీదికి ఈ పట్టణములో నాకు బహు జనమున్నది. ప్రార్థన చేయాలి. దేవా దేవా నీ కృపను దయచేయి. అనేక ఆత్మలు చేర్చబడాలి అంటే సంఘములోని ప్రతి వారికి కూడా బాధ్యత. సరే, మనం ప్రార్థన అనేది పక్కన పడేసినాం. ఎలా వస్తాయి కార్యాలు? ఎలా జరుగుతాయి కార్యాలు? ఎలా వస్తారు నూతనమైన వాళ్ళు? సరే, వారి బాధ్యత. జీవితము అల్పమైనది, ఎప్పుడైనా పోవచ్చు. కానీ భూమి మీద ప్రభు కొరకు నీవు ఏమేమి చేశావో, నేను ఏమేమి చేశానో అవి పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసించబడతాయి. ఆయన అన్నాడు కదా, నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని కొరకు సిద్ధపరిచిన జీతము అందుకోగలమా? వదిలేశాం గాలికి భక్తి జీవితం. అలాగే వృద్ధిలోకి రాలేవు. నువ్వు బ్రహ్మదండి చెట్ల మధ్య ఉన్నావు, తేళ్ల మధ్య, ముళ్ళ తుప్పల మధ్య, తిరుగుబాటు చేయి జనమ మధ్య నువ్వు ఉన్నావు. వాళ్ళు విన్నా వినకపోయినా ప్రకటించడము నీ నాధ్యేయం. అక్కడికి రాని నేను చూసుకుంటాడు అన్నాడు కదా లాజరుతో, ఆ యొక్క ధనవంతునితో అన్నాడు కదా, నైనా ఏమన్నారా చూపు బాగా చెప్పడంట. నీవు నీ జీవితకాలం అంతయు సుఖపడితివి బహుగా, లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకోండి. గంధంగా ఎట్లా బతుకుతున్నాడు అర్థం కాలేదు. చెయ్యి చాపడు, తనకు అక్కర ఉండేది ఏదో చెప్పాడు, ఉండేది 4 అడుగులు లేడు, బయటకు వచ్చే టిక్కు టక్కు లేనిది బయటికి రాడు. ఎట్లా అసలుకు? దేవుని పిల్లలకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, అవి నువ్వు తెలుసుకోవడం లేదు, నువ్వు అవిశ్వాసం అయిపోయినావు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు మనం ఇయ్యడం లేదే, అసలు ఇయ్యడం లేదే. ఒక 500 గాంధీ తాట ఇచ్చే ఒక 5,000 అనుకుంటున్నారు.
చూసారా? అది ఎట్లా తన పిల్లలను ఆశ్చర్యకరంగా ఆయన పోషిస్తాడు. మమ్మల్ని కాదు, మిమ్మల్ని కూడా. ఒకసారి దేవుని మేలు తలంచుకుంటే చాలు, కృతజ్ఞత అనేది పెళ్ళి ఒప్పుకొని వస్తారు. ఇది ప్రభు పని. ఇందులో ఎంత శ్రమ పడితే, ఎంత కష్టపడితే, ఎంత త్యాగము చేస్తే రెండింతలు ఓడ్చుకున్న యోబును ఏం చేశాడు దేవుడు? రెండింతలు అధికంగా ఇచ్చాడా, ఇవ్వలేదా? భ్రష్టమైన లోకములో తన కుటుంబాన్ని కట్టుకొని సువార్తను ప్రకటించిన నోవాహును జల ప్రళయం నుండి తప్పించి మీరు విస్తరించి అభివృద్ధి పొందుడే అన్నాడు. ఎక్కడ పోయినా ఈ మాటలు ఆయన ఆశ్చర్యకరంగా పోషిస్తారు. ఏమన్నాడు? మీరు కాకుల కంటే, పక్షుల కంటే, పువ్వుల కంటే శ్రేష్ఠులో మరో ముళ్ళ చెట్లు. సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనం. ముప్పై 33వ అధ్యాయం. ఎడలా మీ కన్నులలో ముళ్ళుగాను శూలముగా ఉండి మిమ్మల్ని బాధ పెట్టెదరు. నేను వారికి చేయ తలంచినట్లు మీకును మీరు అన్యులతో, లోకస్తులతో, దేవుని ఎరగని వారితో, మందిరానికి రాని వారితో, అవిశ్వాసులతో ఎప్పుడైతే ఎక్కువ సమయం గడుపుతారో ఆధ్యాత్మికంగా పతనమవుతున్నావని గుర్తుపెట్టుకో. 52వ వచనం. ఆ దేశ నివాసులను ఎదుట వెళ్ళగొట్టి సమస్తమైన ప్రతిమలు నాశనం చేసి వారి కోతవిధి నాశనం చేసి వారి ఉన్నత స్థలములను పాడు చేసి వారితో మీరు సహవాసము చేసిన ఎడల వారు మీ కళ్ళల్లో ముళ్ళులాగా ఉంటారు. 106వ కీర్తనలో 34, 36 వచనాలలో వారు అన్యులతో సహవాసము చేసి ఏమంట చదువు. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయి అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకుని వారి విగ్రహములకు పూజలు చేసి అవి వారికి ఉరి ఆయను. వారు తమ కుమారులను తమ కుమార్తెలు దయ్యములుగా బలి అర్పించేది నిరపరాధ రక్తములను, అనగా తమ కుమారుల రక్తము, తమ కుమార్తెల రక్తము వణికించేది కానాను దేశపు వారి బొమ్మలకు వారి బలిగా అర్పించింది. ఏమంటున్నాడు? యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయక అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు. జాగ్రత్త. మన ఆధ్యాత్మిక జీవితంలో నిజ విశ్వాసి అరుణోదయమే మోకాళ్ళని ప్రార్థన చేసి దైవ గ్రంథాన్ని చదువుకుంటాడు. లోకములో శ్రమపడాలి కుటుంబ పోషణ కొరకు, కానీ లోకము మనలోకి రాకూడదు.
ఓడ సముద్రములో ప్రయాణం చేస్తుంది, కానీ సముద్రపు నీరు ఓడలేక వస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. మరి ఎవరితో సావాసం చేస్తుంది? ఎక్కువ ఎవరితో చేస్తుంది? అది తొలగించుకోవాలి. ఆ చిన్న కాసుకూరల కొట్టంలో ఉన్నప్పుడు ఎంత ఆసక్తితో వచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇది రావడానికి అందుకే వాహనం కొనని ప్రార్థన చేస్తాం. వాహనం కొరకు మాకు నిన్నవారమే ఒక ఆయన ప్రవచించారు. ఏమని? కారు కావాలి, ప్రార్థన చెయ్యండి. కనుక ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం జరిగిస్తాడు. కనుక ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి ముగిస్తూ యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తూ శని, ఆది 7, 8 జరగబోయే వాక్య ధ్యాన కోరికలను దీవించండి, అనేకులు నడిపించండి. ఆ కూడికలు కావలసిన సమస్తమును యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన రాజయ్య డ్యూటీని దీవించి మీరు క్షేమంగా నడిపించారు. కూడికలు కావలసిన సమస్తమును మీరు దయచేయండి. సంఘములోని ప్రతి వారు, మరి చిన్నలు పెద్దలు, ప్రతి కుటుంబము నైనా సంతోషముతో పాలు పొందుటకు అన్ని విధాలుగా సహాయం చేయటకు కృపను దయచేయండి. తెనాల నుండి సహోదరులు వస్తూ ఉండగా ఆశ్చర్యకరంగా జరిగి కొందనాలు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. కూడికలు కావలసిన సమస్తమును మీరు సమర్పించండి. అనేకులు మేలు పొందినట్లుగా యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఎక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నాం. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, మరి కార్యాలయమును, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రధాని గారిని ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. ప్రపంచ దేశాలను దీవించండి. ఎండాకాలం గతించి వర్షాకాలం ఆరంభ దినాలలో ఉన్నారు. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. నైనా నదులు, చెరువులు, బావులు, వంకలు, బోర్లలో నీటి మట్టం పెరుగుతాయి. కృపలు దయచేయండి. పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనులు కోయిస్తును అనే మాటను బట్టి ముగిస్తూ డిఎస్సి కొరకు సిద్ధపడుతున్నారు. పెద్ద కుమార్తె, బిషప్ పెద్ద కుమార్తె. అలాగే ఆటల పోటీలలో కూడా సహాయమును పెడతాయి. నైనా సంఘములో యవనస్తులు, యవనరాన్లు ఉన్నారు. వివాహాల కొరకు, ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పొడు దాయిచ్చి పరీక్షలు రాసిన పిల్లలను మీరు ఆశీర్వదించండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయిచ్చండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకోండి. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం తీర్చండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, పాలు గారు, ఆయన భార్య పిల్లలు, శ్రీరామూర్తి కుమార్తెలు, కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొల్లూరు, కోనసీమ, చాపరాల సంఘాలను కూడా మీరు బలపరచండి. యేసు ప్రభువా, రాత్రి మీరు మహిమ పొంది యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే విన్నారో ఆకర్షించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతాం.
మా యాడికి మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగము కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. ఉచితమైతే ఈ 2వ అధ్యాయం ఇలాగే కంటిన్యూగా చేయటం కూడా నన్ను సిద్ధపరచండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. బేసిస్సాకు ఇంటి నిర్మాణం చేపట్టారు, ప్రతి విధమైన అవసరాలు కూడా తీర్చమని మరి ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్.